ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సర ఫలితాలలో కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ 2025 సంవత్సరంలో శుభగ్రహాలు, పాపగ్రహాలు ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే అందులో 4 గ్రహాలను చాలా ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాం. అందులో గురుడు, శని, రాహు, కేతువు దీర్ఘకాలిక సంచార గ్రహాలుగా చెప్పుకుంటాం. ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాల్లో ఈ గురు, శని, రాహు, కేతువుల్లో గురుడు తామ్రమూర్తిగాను, సంవత్సరం ఆఖరణ మరలా సువర్ణమూర్తిగాను, అలాగే శని చూసుకుంటే రజితమూర్తిగాను, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ గ్రహముల యొక్క మూర్తిమంతము చేత శుభ ఫలితాలకు గోచరించబోతున్నాయి అని మనకి ఇనిషియల్గా అర్థమవుతోంది. ఇవే గ్రహాలు తామ్రమూర్తులుగాను, లోహమూర్తులుగా సంచారం చేస్తే శుభ ఫలితాలకి బదులుగా వ్యతిరేకమైన ఫలితాలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్ర జాతకులు. కానీ ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి రజితమూర్తి, తామ్రమూర్తి, సువర్ణమూర్తి, అలాగే ఇటువంటి ఫలితాలు రజిత, సువర్ణ, తామ్రమూర్తులు ఈ మూడు కూడా యోగాన్ని కలిగించే అవకాశం ఉన్న కారణం చేతనే అఖండమైన యోగాలు పొందుతారని చెప్పుకోవచ్చు. గురు ప్రభావం చేత కొత్త వ్యాపార ప్రారంభముల విషయంలో ఆలస్యం అయితే కొద్దిగా జరుగుతుంది. ముందుగా ఈ యొక్క గురుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్న కారణం చేత అనుకున్న పనులు ఆలస్యమైనా సరే పూర్తి చేయగలుగుతారు. గృహ మార్పులు కూడా కలిసి వచ్చే అవకాశం చాలా అద్భుతంగా కర్కాటక రాశి వారికి కనబడుతోంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కలిసి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పం చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇక్కడ వివాహమే కానీ అది ఇంకోటి కానీ చేసే అవకాశం ఉంటుంది. గృహప్రవేశమైనా, శంకుస్థాపనైనా, వివాహమైనా, ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ ఇలాంటివి చేసే ప్రయత్నం చేస్తారు. ఈ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు కాలం ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే అధికమైన ఖర్చులు శుభ కార్యక్రమం చేస్తే ఏదో రకంగా ఖర్చు అవుతుంది కాబట్టి, కానీ మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసి అది మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే ఆటంకాలు కలగకుండా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో వైద్యం కోసం కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇది గుర్తుంచుకోదగ్గ విషయము. అలాగని భారీ ఖర్చులేం కాదు, స్వల్పకాలికమైన ఖర్చులే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం ఈ యొక్క కర్కాటక రాశి వారు జాయింట్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి యందు కొంచెం మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలి. మనస్పర్ధలు వస్తున్నాయి అంటే దాని తగిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఏదైతే ఈ జాయింట్ వ్యాపారాలు చేసే వ్యక్తులు కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ పరంగా చూసుకుంటే మంచి పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి ఫలిస్తాయి, ఆ ఫలితం వస్తుంది, శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. భూమి కానీ బంగారం వంటి విలువైన వస్తువులు కూడా కొనే ప్రయత్నం చేస్తారు. ముందు చెప్పినట్టుగా భూగృహ యోగాలు, అక్కడ స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కనుక చేస్తే బంగారం కూడా కొనవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు, బంగారం కూడా కొనవచ్చు. అలాగే యంత్ర కర్మాగారాల యందు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఏదైనా కొత్తగా మెషినరీస్ కొందామా, మనం ఏదైనా కంపెనీ పెడదామా, 10 మందికి ఉపాధి కల్పిద్దామా, మనం కూడా అద్భుతమైన జీవితాన్ని పొందుదామా అనే ప్రయత్నాలు చేస్తారు. అందులో బాగా అనుకూలించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు కూడా చాలా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం మీరు పండించే పంటల యందు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది కర్కాటక రాశి వారికి ఆర్థిక రంగంలో చాలా బాగా ఉంటుంది. ఫైనాన్స్ సెక్టర్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టార్లో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు అలాగే మనస్పర్ధలు ఏర్పడి మరలా సర్దుకుంటాయి.
భాగస్వామితో కానీ అన్నదమ్ములతో కానీ రాజీ పడటం కూడా చాలా మంచిది. ఎలాంటి వివాదాలు పెట్టుకోవద్దు. భాగస్వాములతో కానీ అన్నదమ్ములతో కానీ ఏదైనా చిన్న మనస్పర్ధలు సమస్యలు వస్తూ ఉంటే మీరు కాంప్రమైజ్ అవ్వండి. అంతేగాని కాంప్రమైజ్ కాకుండా నేను పట్టుదలగా ఉంటాను అంటే ఇబ్బందులు కొద్దిగా పెరిగే అవకాశమే కనపడుతుంది. గతంలో నిలిచిన చాలా పనులు పూర్తి చేయగలిగేటువంటి అదృష్టం కలుగుతుంది. విద్యార్థులు కొంచెం మందంగా ఉంటారు, అయినప్పటికీ కూడా చాలా బాగా చదివి కష్టపడి ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో కనుక చూసుకుంటే కొద్దిగా స్ట్రెస్ పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది, పని భారం అంటాం, ఈ వర్క్ లోడ్ పెరుగుతుంది. అలాగే ఖర్చులు ఉపయోగకరమైన ఖర్చులు చేసే అవకాశం ఉద్యోగస్తుల్లో కనపడుతోంది. సహజంగా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం పెట్టేటువంటి ప్రతి పైసా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఉపయోగకరమైన ఖర్చులు చేస్తుంటారు. అనారోగ్య సమస్యలు చిన్నవి ఉన్నా ఆటోమేటిక్గా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. కొంతమంది వైద్య రంగంలో పనిచేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఎందువల్ల అంటే వాళ్ళు తొందరగా ఆ సమస్యను పరిష్కరించలేరు. ఎవరైనా ఒక రోగి మీ దగ్గరకు వచ్చి అనారోగ్యంతో బాధపడుతూ ఆ రోగానికి సంబంధించిన మెడిసిన్ తీసుకుందామని వస్తే అది మీరు కరెక్ట్గా ట్రీట్ చేయలేక కొంచెం సతమతం అవుతూ ఉంటారు. వేరే వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ కర్కాటక రాశిలో ఉండే వారికి కనబడుతోంది. ప్రైవేటు రంగం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గోచరిస్తూ ఉన్న కష్టపడి ఆ యొక్క ఇబ్బందుల్ని అధిగమించి విజయ పదంలో దూసి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కాకపోతే ఉద్యోగపరంగా స్థానచలనాలకి ఇది మంచి సమయం అయితే కాదు ఈ సంవత్సరం. కాబట్టి ఎక్కడ ఉండేటువంటి వ్యక్తులు అక్కడే పనిచేయటం బెటరు. ప్లేస్మెంట్స్ మార్చుకుంటాను, నేను స్థానచలనం కావాలి, నేను వేరే చోటికి బదిలీ అవుతాను అనుకుంటే కనుక ఈ సంవత్సరం అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు కూడా మీ పనిని మార్చుకోకుండా మీరు చేసే పని ఏదైతే ఉంటుందో దానినే కంటిన్యూ చేస్తే కనుక మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్లకు అనుకోకుండా కొన్ని ప్రదేశాలకి బదిలీలు కూడా అవుతాయి, తప్పదు. అలాంటప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం చాలా బెటరు. అలాగే కొంతమంది పార్టీలు బాగా చేసుకుంటారు. అంటే మీ పుట్టినరోజు వేడుకలే కానీ వేరే ఇతరత్ర సెలబ్రేషన్సే కానీ చాలా ఘనంగా చేసుకునే అవకాశం కనపడుతోంది. ఆనందంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. సంతానంతో కూడా మీరు వాళ్ళ యొక్క పుట్టినరోజులే కానీ మీ పెళ్లి రోజులే కానీ ఇలాంటివి కూడా బాగా చేసుకుని సంతోషంగా ఉండే అవకాశం కనపడుతోంది. వివాహాలకి చాలా ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు అయితే ధనాన్ని విరివిగా ఖర్చు పెట్టి ముందుకెళ్లే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకుల్లో పొలిటికల్ లీడర్స్కి మంచి పదవీ యోగం కూడా గోచరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఇది చాలా శుభపరిణామము. చలనచిత్ర రంగ పరిశ్రమల వారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది. చిత్ర నిర్మాతలు తీర్థయాత్రలు కూడా చేయటం చాలా మంచిది. చిత్ర నిర్మాతలు తీర్థయాత్రలు చేయటం వల్ల ఆ యొక్క చిన్న దోషాలు తొలగిపోయి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది వాళ్ళ యొక్క జీవితాల్లో. మధ్యవర్తుల ద్వారా ధనము వృధా చేసేటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి కనపడుతుంది. కాబట్టి మీడియేటర్స్ ద్వారా తీసుకున్న డబ్బు మీరు వృధా చేయకుండా సకాలంలో వాళ్ళకి అందజేస్తే మీకు సమస్యలు రాకుండా ఉంటాయని తెలుసుకోవచ్చు. అక్కర్లేని విషయాల మీద ఎక్కువగా ఆలోచించి కొంచెం తొందరపాటుతనానికి లోనవుతారు. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇది మాకు అవసరం లేదు అంటే కనుక దాని జోలికి వెళ్ళకండి. పెద్ద సమావేశాల్లో కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం కనుక ఉంటే అక్కడ మీరు చాలా కంట్రోల్గా ఉండాలి. మీరు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అనుకోండి, ఆ కండక్ట్ చేసే చోట మీ ప్రమేయం ఉంటే కంట్రోల్లో ఉండాలి. మీ ప్రమేయం లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు. ప్రేమ వ్యవహారాలు కానీ స్నేహ వ్యవహారాలు కానీ అంటే ఫ్రెండ్షిప్ విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో అపోజ్గా ఉంటాయి. మీకు పాజిటివ్గా కన్నా కూడా నెగిటివ్గా ఉండే అవకాశాలు కొంచెం గోచరిస్తున్న కారణం చేత ఈ కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి. అంటే తామ్రమూర్తిత్వం మరి గుడికి వచ్చింది కదా, సంవత్సరం ఆఖరిలో సోనమూర్తిగా మారుతున్నాడు. తామ్రమూర్తిత్వము, రజతమూర్తిత్వము, అలాగే సోనమూర్తులుగా రాహుకేతువుల యొక్క సంచారం కూడా కర్కాటక రాశి వారికి ఉన్న కారణం చేత చాలా జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు సోనమూర్తులైనా మరి అష్టమంలో రాహు ఉంటాడు, ద్వితీయంలో కేతు ఉంటాడు. ఈ ద్వితీయ అష్టమ స్థానాలు రాహుకేతువులు అనుకున్నంత శుభఫలితాలు ఇస్తారా అంటే సువర్ణమూర్తులు అయినప్పటికీ కూడా ఇస్తారు అని చెప్పుకోకూడదు. జాగ్రత్తలు అయితే పాటించాల్సిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ తెలియజేస్తున్నాను.
ఇలాంటి సందర్భాల్లో మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోగలిగితే పరిశీలించుకోండి. మీలో ఎవరైనా సరే నా ద్వారా మీ జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే పక్కనే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి దానికి తగిన రుసుము కూడా చెల్లించి మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు తెలియజేస్తున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.